మీరు ఖండిస్తున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటనని? నేను ఎలా ఖండిస్తాను దీన్ని? ఖండించరు మీరైతే. కాపర్ గారు అలా గారు ఎందుకు ఖండించట్లేదు చెప్పండి నాకు గారు. చనిపోయింది ఎవరు? హిందువులు కాబట్టి నేను ఖండించాను అంతవరకు. ఆయన ఒపీనియన్ చెప్పేశారు. అక్కడ చనిపోయిన వాళ్ళ విశ్వాసం అల్లాని అంగీకరించదు కాబట్టి వాళ్ళని చంపినా సరే ఈయన ఖండించడు. ఇట్ ఈస్ క్లియర్. అలా చంపడం ఈయనకి సమర్థనీయమే. ఇతను మన మధ్యలోనే ఉంటున్నాడండి. ఇతను కూడా మన మధ్యలోనే, మన దేశంలోనే ఉంటున్నాడు, మనతో పాటే ఉంటున్నాడు. అయినా సరే మనల్ని చంపేందుకు ఇతనికి సంతోషమే. మీరు కాదు, అక్కడ యూదులుగా నేను అలాగే అంటాను, క్రైస్తవులుగా అలాగే అంటాను. మరి తీవ్రవాదులను చంపితే దాని గురించి ఏమంటారండి మీరు? తీవ్రవాదులు అంటే ప్రశ్న వేరేగా వేస్తాను. ఇప్పుడు మన కాల్పులు జరిపినప్పుడు మీరు దాన్ని ఖండిస్తున్నారు. ఒకవేళ అదే సమయంలో సైనికులు వచ్చి వీళ్ళు చంపుతుందని తన నలుగురిని చంపేస్తే మీరు దానికి బాధపడతారా, సంతోషిస్తారా? ఆ సమయంలో ఆ నలుగురిని చంపేస్తే సంతోషపడతాను, స్వర్గంలో వెళ్ళారు కాబట్టి. సంతోషపడతాను, స్వర్గంలో వెళ్ళారు కాబట్టి. ఓ అదే నేను చెప్పేది. ఒక నిమిషం, షహీద్ అల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహ్ అంటే అల్లా మార్గంలో చంపుతారు, చేస్తారు. వీళ్ళే అసలైన విశ్వాసులు. ఈ దేశంలో ఉండడానికి ఆధారపడుతుంది. అలా అయితే మొత్తం కాశ్మీర్ ఏం చేస్తారు మీరు? మొత్తం బెంగాల్ ఏం చేస్తారు? మొత్తం మద్రాసు ఏం చేస్తారు? మొత్తం కేరళ ఏం చేస్తారు? మీరు చూస్తా ఉండండి. మీ భావజాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను దేశం దాటి పంపిస్తాను. మీరు ఏ మదర్సాలో చదువుకున్నారు? అడ్రస్ చెప్తారా కొంచెం? మొదట కదండి, నేను మామూలుగా పాకిస్తాన్ స్కాలర్ తో చాలా వరకు వాళ్ళతో టైం ఉంటాను కాబట్టి. ఎవరా గురువు? సోకళ్ళు పేరు? ఆయన పేరు షేక్ తౌసిఫ్ రెహమాన్ అని. తెలియలేదండి. ఓకే తెలుసుకుంటా. యా తెలుసుకోండి. నేను అనేది ఏంటంటే అబు గారు, ఓవైసీ ఉన్నాడు, ఆయన దీన్ని ఖండించాడు. వై? అది రాంగ్ అని కదా. మరి రాంగ్ అని ఖండించినప్పుడు ఫత్వా రిలీజ్ చేయొచ్చు కదా. నేను ఫతవా గురించి మాట్లాడుతున్నాను. అబు గారు అదే అంటుంది. ఇప్పుడు ఓవైసీకి లేదంటారా ఫత్వా రిలీజ్ చేశారు? రైట్. ఫతవా రైజ్ చేసేది కేవలం ఈ భూమి దగ్గర సౌదీ అరేబియాకి మాత్రమే ఉంది. అది ఫలస్తీన్ పైన నోరు విప్పలేదు. మరి ఇక్కడ విప్పుతుంది అంటున్నాను మీకు. నాకు క్వశ్చన్, మొన్న నుపూర్ శర్మ ఏదో వస్తున్నాను. నూపూర్ శర్మ మీద ఫతవా ఇచ్చినా ఇవ్వకపోయినా అతను చంపాలని టార్గెట్. ఎందుకంటే మీకు ఈ కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ కావండి, పాలస్తీనా కావండి, దేనికి అందరికన్నా గొప్ప ఎవరు? ప్రాఫెట్ మొహమ్మద్ గారు. ఇంకా ఆయన మీదే మాట వచ్చేసరికి ఇంకా మొత్తం సర్వనాశం చేసి పడేస్తాం అంతవరకే తప్ప మీకు ఫతవా అవసరం లేదు మనకి అక్కడ.